రాశి చక్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి, జన్మ నక్షత్రం, ఇష్టఫల దోషాలు, అధికార గ్రహాల స్థితిగతులను, సంఖ్యాశాస్త్ర పరంగా పేరులో బలాబలాలు, అక్షర దోషాలు, అదృష్ట సంఖ్యలను తెలుసుకుందాం. జ్యోతిషం గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిల్స్ ద్వారా పంపించారు. వాటిలో జ్యోతిషానికి చెందిన ప్రశ్నలకు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, అలాగే సంఖ్యాశాస్త్రానికి చెందిన ప్రశ్నలకు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు సమాధానాలిస్తారు. ముందుగా జ్యోతిషానికి చెందిన ప్రశ్నను చూద్దాం. పి జ్యోతి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 1-11-1981 ఉదయం 7:15 మచిలీపట్నంలో జన్మించారట. వివాహం భవిష్యత్తు తెలియచేయండి అంటున్నారు. భవిష్యత్ చాలా బాగుంది. ప్రస్తుతంలో శని మహాదశ స్వక్షేత్ర స్థితి కుటుంబ స్థానంలో ఉన్నది. సూర్య, శని, శుక్ర గ్రహాల యొక్క బలం జాతకంలో తక్కువగా ఉంది. ఒకసారి నవగ్రహ శాంతి చేయించుకుంటే బాగుంటుంది. గురు, చంద్ర యోగాలు అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి శుభ భవిష్యత్ కలదు. 2013 మే నుండి వివాహ యోగం సిద్ధిస్తుంది. ఏ ఆంజనేయులు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 24-12-1986 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారట. పేర్లో మార్పు చేయాలా, ఆరోగ్యం గురించి తెలియచేయండి అంటున్నారు. ఇది అదృష్ట సంఖ్య 6. అయితే ఏ ఆంజనేయులు అనే పేరులో AANJANEYULU అని అంటే అదనంగా ఒక ఏ అనే అక్షరాన్ని యాడ్ చేస్తే నియమాలజీ ప్రకారం చాలా బాగుంటుంది. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అవసరము. వరలక్ష్మి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: మా అబ్బాయి శివసాయి తేజ 6-10-1995 తెల్లవారుజామున 2:20 చెరుకుపల్లిలో జన్మించాడు. చదువు భవిష్యత్తు తెలియచేయండి అంటున్నారు. అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం చేత మానసికంగా కొంచెం ఇబ్బంది కలదు. కాబట్టి ప్రతిరోజు దైవ ధ్యానం చేయండి. గ్రహస్థితిగతులను పరిశీలిస్తే జాతకంలో సూర్యుడి యొక్క దోషం షడ్బలాల్లో, ఇష్టఫలాల్లో కనపడుతోంది. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. ఇంకా విశేషించి జన్మలగ్నాత అష్టమంలో చంద్రుడు ఉండటం వల్ల మానసిక దోషాలు కలవు. ఏదేమైనప్పటికీ శుక్రుడు, బుధుడు, అలాగే గురువు, ఈ ముగ్గురు యొక్క శుభస్థితి వల్ల చక్కని విద్యాయోగం కలదు. ఎంకే రితీష్ కుమార్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 3-4-1988 కర్నూలు జిల్లాలో జన్మించారట. ఉద్యోగం, వ్యాపారాల్లో ఏది కలిసి వస్తుంది అని అడుగుతున్నారు. ఇది బర్త్ నెంబర్ 3 అయింది. డెస్టినీ నెంబర్ అంటారు, అంటే అది లక్కీ నెంబరు 6 అయింది. మీకు ఉద్యోగ రంగం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. లేడీస్ ఎంపోరియం కానీ లేదా రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఈ రెండు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి. వ్యాపారం చేయదలుచుకుంటే అటుగా ప్రయత్నం చేయండి. వెంకట ప్రసన్న ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 1-6-1996 ఉదయం 8 గంటలకు సింగరాయకొండలో జన్మించారట. విద్య, ఆరోగ్యం గురించి తెలియచేయండి అంటున్నారు. విద్యాయోగం చాలా చక్కగా ఉంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. గురువు స్వక్షేత్రం విద్యాయోగ ప్రభావం అద్భుతంగా ఉంది. చతుర్థ కేంద్రంలో రాహువు, దశమంలో కేతువు, ఏకాదశంలో కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. అలాగే చంద్రుడు నీచలో ఉండటం వల్ల స్వల్ప దోషం కనపడుతోంది. శుభగ్రహాల యొక్క అనుకూలత అద్భుతంగా ఉండటం వల్ల బ్రహ్మాండమైన శుభ భవిష్యత్తు లభిస్తుంది. హెచ్ రాజేష్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 23-10-1990 వరంగల్ జిల్లాలో జన్మించారట. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, వివాహం తెలియచేయండి అంటున్నారు. మీకు బర్త్ నెంబర్ 5 అయింది. డెస్టినీ నెంబర్ 8 అయింది. మీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం అనేది మీ జాతకరీత్యా చాలా బాగుంటుంది. 26వ సంవత్సరంలో వివాహం కుదరటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజశేఖర్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: మా అబ్బాయి రాజ్ చరణ్ 22-7-2007 సాయంత్రం 5:15 హైదరాబాద్ లో జన్మించాడు. చదువు, భవిష్యత్తు తెలియచేయండి అంటున్నారు. చాలా చక్కని విద్యాయోగం కలదు. జన్మలగ్నాత్ పంచమంలో కుజుడు, సప్తమంలో స్వక్షేత్ర స్థితిలో బుధుడు, అలాగే మూల త్రికోణంలో రాహు యొక్క యోగం అద్భుతంగా ఉంది. అలాగే ఏకాదశంలో చంద్రుడు యోగాన్ని ఇస్తున్నాడు. కేంద్రంలో బుధుడు యొక్క శుభస్థితి యోగాన్ని ఇస్తోంది. ఒకసారి శనికి పూజ చేయించండి. ఏలు నడిచిన దోష ప్రభావం తగ్గి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఎం సాగుల మీరావళి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 3-1-1990 గుంటూరులో జన్మించారట. ఉద్యోగం, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. ఇది బర్త్ నెంబర్ 3 అయింది. అలాగే డెస్టినీ నెంబర్ అని అంటారు, అది 5 అయింది. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విదేశీ యోగం కూడా చాలా బాగుంది. భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంటుంది. కుడి చేతి చిటికెన వేలికి పచ్చ ధరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. డి హర్ష ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 4-8-1986 రాత్రి 1:35 తిరుపతిలో జన్మించారట. ఉద్యోగం, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. ఉద్యోగయోగం చాలా చక్కగా ఉంది. శని మహాదశలో రాహు యొక్క అంతర్దశ. జాతకంలో శుక్రుడి యొక్క స్వభావం కొంత ఆలోచన స్థానంలో ఉండటం వల్ల, నీచ స్థితి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా
బ్రహ్మాండమైనటువంటి గురుయోగం ఉన్నది. కేంద్ర కోణాలు కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క శుభస్థితి, గురువు యొక్క శుభస్థితి యోగానికి సంకేతం. బ్రహ్మాండమైన ఉద్యోగ యోగం 2012-13 సంవత్సరాల్లో కలదు. జి రాజ్యలక్ష్మి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 4/4/1980న చిలకలూరుపేటలో జన్మించారట. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, వైవాహిక జీవితం గురించి తెలియచేయండి అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 4 అండి, డెస్టినీ నెంబర్ 8 అండి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సహజంగా ఎక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వం అనేది మీలో చాలా బాగా కనిపిస్తోంది. కాబట్టి నేర్పుగా వ్యవహరిస్తూ వైవాహిక జీవితంలో ఆనందంగా గడపడం అనేది ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మాత్రం చాలా బాగుంది. విద్యాసాగర్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 23/11/1986న సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ లో జన్మించారట. ఉద్యోగం, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. ఫలితాలు అంత ఆనందదాయకంగా కనపట్టలేదు. లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, అధిక గ్రహాలు నాగదోష స్థితిలో ఉండటం, పంచమంలో స్వక్షేత్రంలో చంద్రుడి యొక్క శుభస్థితి వల్ల యోగం కనపడుతోంది. భాగ్యంలో శని సూర్యుల యొక్క శుభస్థితి యోగానికి సంకేతం. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని కూడా వినండి, మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఎన్ విక్రమ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 8/6/1992న రంగారెడ్డి జిల్లాలో జన్మించారట. ఉద్యోగ అవకాశాలు తెలియచేయండి అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 8, డెస్టినీ నెంబరు 8 అండి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత పదవిలో ఉండటం అనేది మీ జాతకరీత్యా ఉన్నది. కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతే మాత్రం మంచి ఉద్యోగంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ విక్రమ్ అనే స్పెల్లింగ్ లో NVIKRRAM ఇంకొక R అనే అక్షరాన్ని గనక అదనంగా చేర్చినట్లయితే మాత్రం చాలా బాగుంటుంది. జ్యోతిష్యం గ్రహబలం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అతి వచ్చారంట రంగొత్త సరదాలే తెచ్చారు వెంట, పొంగే సరదాలే చాక్లెట్ వేనంట. సరదాల వారింటికి వచ్చింది కొత్త గుడ్డే, ఉప్పొంగే చాక్లెట్ సరదాలను తెచ్చింది నేడే. డ్రైవర్ కార్ లేకే ఆవ్. The new Nissan Sunny Diesel, stretched in size, stuffed with features. It's not just a car, it's a car. Stay Free Women for Change ఇనిషియేటివ్ లో మేము ఆశిస్తున్నాము భారతదేశంలోని ప్రతి రెండో స్త్రీ అనీమియాతో బాధపడకూడదని. మీ సహకారంతో ఒక స్త్రీకి తనకి హక్కున్న ఆ అన్ని సాధారణ సౌకర్యాలు లభించగలవు. అందువల్ల ఆమె జీవితం స్వచ్ఛంగా, మంచిగా, ఆరోగ్యవంతంగా అవ్వచ్చు. మరి ముందడుగు వేయండి, ఒక స్త్రీ జీవితాన్ని మార్చండి. అందువల్ల ఆమె అనేక ఇతర స్త్రీల జీవితాలను మార్చగలదు. నైస్ జెల్ యొక్క అడ్వాన్స్డ్ క్లినికల్ ఫార్ములా మసాజ్ చేయకుండా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. నొప్పి నుంచి తక్షణం ఊరటనిస్తుంది. Domino's stuffed garlic bread, golden corn, tangy jalapenos, delicious mozzarella తో నిండినది. దీని ప్రతి బైట్లోనూ ఉన్నది టేస్టీ సర్ప్రైజ్. ఎందుకంటే సర్ప్రైజ్ దొరికితే మీ వాళ్ళు సంతోషిస్తారు, అవునా? న్యూ మోడల్ బాగుంది. ఆమె మోడల్ కాదు. హే మహేష్, రెడీ టు షూట్? ఫోటోగ్రాఫర్. మమ్మీ సరికొత్త బంగారు సంతూర్. మీరు ఏళ్ల తరబడి యవ్వనంతో కనిపిస్తారు. నిజమైన స్టార్ మీ మమ్మీని. రాశి చక్రంలోని జ్యోతిష్యం గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎం అనురాగ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 4/8/1993న ఉదయం 5:30 పొన్నూరులో జన్మించారట. చదువు, భవిష్యత్తు తెలియచేయండి అంటున్నారు. ప్రస్తుతంలో గ్రహ దశలు అనుకూలంగా లేవు. ప్రస్తుతంలో రాహు మహాదశ నడుస్తోంది. అష్టమంలో చంద్రుడు, లాభంలో నీచ గ్రహం, సుఖాన్నిచ్చేటటువంటి శుక్రుడు, జన్మలగ్నాధిపతి అష్టమంలో ఉండటం. అంతేకాకుండా కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటటువంటి గురువు కూడా బాలారిష్ట దోషంలో తృతీయంలో ఉండటం. ఏ గ్రహము కూడా యోగాన్ని ఇవ్వట్లేదు. ప్రతిరోజు తల్లిదండ్రుల్ని పూజించండి, వాళ్ళ పాదపద్మాలకు నమస్కారం చేయండి, ప్రతి విషయం పాజిటివ్ గా ఆలోచించండి. అద్భుతమైన భవిష్యత్తు ఏర్పడటానికి అవకాశం లభిస్తుంది. కె సత్యనాగేంద్ర ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 7/9/1987న విశాఖ జిల్లాలో జన్మించారట.
రక్షణ రంగంలో ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్నారు. ఇది బర్త్ నెంబర్ 7 అయింది, డెస్టినీ నెంబర్ 5. రక్షణ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఫలితం అనేది సాధించడానికి అవకాశం ఉంది రక్షణ రంగంలో. వై రజనీకాంత్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 9-10-1979 ఉదయం 1:30 గుడివాడలో జన్మించారట. వ్యాపారం కలిసి వస్తుందా? మంచి సమయం తెలియచేయండి అంటున్నారు. రాహు మహాదశలో శుక్రుడు యొక్క అంతర్దశ అద్భుతమైనటువంటి శుభయోగాలు జాతకంలో కనపడుతున్నాయి. వ్యాపార యోగం బ్రహ్మాండంగా, జన్మ లగ్నం కర్కాటక లగ్నం, రాజయోగ కారక గ్రహమైనటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండటం ఇది యోగానికి కొంచెం విఘ్నాన్ని కలిగిస్తుంది. వాక్ స్థానంలో 2 పాపగ్రహాలు, ఒక శుభగ్రహం ఉంది. మాటని బాగా కాపాడుకోవాలి. ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. అద్భుతమైన వ్యాపార లాభాలు మీకు లభిస్తాయి. జి మోహన్ కృష్ణ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 18-6-1988 తిరువూరులో జన్మించారట. ఉద్యోగం భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ 5 అని అంటారు. అంటే అది అదృష్ట సంఖ్య 5. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ధనం విషయంలో ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది అవసరము. అలాగే జి మోహన్ లో MOHAAN అంటే అదనంగా ఒక ఏ అనేది గనక యాడ్ చేసి రాసినట్లయితే మాత్రం చాలా బాగుంటుంది. పి గోపి కళ్యాణ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 12-12-1979 సాయంత్రం 4:15 గుంటూరు జిల్లాలో జన్మించారట. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి? విదేశీయాన అవకాశాలు తెలియజేయండి అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే 2015 వరకు ఆగాలి. విదేశానికి వెళ్లాలంటే ప్రస్తుతంలో అనుకూలంగా ఉంది. సప్తమంలో సూర్య బుధుల యొక్క శుభస్థితి, పంచమంలో చంద్రుడి యొక్క శుభస్థితి అనుకూలంగా ఉన్నది. గ్రహాలన్నీ నాగదోషంలో ఉన్నాయి. శుక్రుడు మినహా అన్ని గ్రహాలు కేంద్ర కోణాల్లో శుభ సంకేతంలో ఉన్నాయి. 2015 తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లక్ష్మీ కటాక్ష యోగాలు పుష్కలంగా ఉన్నాయి. పి ఇందిర ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 5-12-1984 భీమవరంలో జన్మించారట. పేరులో మార్పు, ఉద్యోగ అవకాశాలు తెలియచేయండి అంటున్నారు. ఇది బర్త్ నెంబర్ 5 అయింది, డెస్టినీ సంఖ్య అంటాము. అంటే అది లక్కీ నెంబరు 3 అయింది. పి ఇందిరాలో INDIRAA అంటే అదనంగా ఒక ఏ అనే అక్షరాన్ని గనక యాడ్ చేసినట్లయితే పేరు చాలా బాగుంటుంది. కుడి చేతి చిటికన వేలికి పచ్చ ఉంగరం అనేది ధరిస్తే చాలా బాగుంటుంది. వి సాంబశివారెడ్డి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 4-4-1983 సాయంత్రం 6:45 కొత్తగూడెంలో జన్మించారట. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విదేశీయాన అవకాశాలు తెలియచేయండి అంటున్నారు. విదేశానికి చక్కని యోగము, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి మిశ్రమ ఫలితాలు కనపడుతుంది. ద్వితీయంలో శని ఉచ్చస్థితి, అష్టమంలో అష్టమాధిపతితో శుక్రుడు బుధుడు, రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలన్నీ కూడా దోషస్థానంలో ఉండటం, అలాగే చంద్రకేతువులు కలిసి ఉండటం, జన్మలగ్నాతు వజ్రచక్రంలో శుభస్థానాల్లో ఈ చంద్రకేతువుల యొక్క కలయిక కేంద్రంలో ఉండటం, కేంద్ర స్థానాల్లో అధిక గ్రహాలు ఉండటం. ప్రతిరోజు కూడా దైవ ధ్యానంతో పాటుగా మీ గురించి మీరు ఆలోచించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎం రామ్ గోపాల్ రావు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 9-5-1980 కరీంనగర్ లో జన్మించారట. అదృష్ట సంఖ్య చెప్పండి, వ్యాపారం చేయొచ్చా అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 9 అయింది, డెస్టినీ నెంబర్ 5 అయింది. అంటే అది అదృష్ట సంఖ్య 5. వ్యాపారం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. నేను వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు నార్త్ ఫేసింగ్ లో కూర్చుని ఉంటే గనక వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పి రేణుక ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 30-6-1988 మధ్యాహ్నం 3:15 వరంగల్లో జన్మించారట. సంతాన అవకాశాలు, చదువు గురించి తెలియచేయండి అంటున్నారు. సంతాన సంబంధమైనటువంటి ఫలితాల్లో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యాపరంగా బ్రహ్మాండమైనటువంటి యోగ కాలక దశ ఇప్పుడు ప్రస్తుతంలో నడుస్తుంది. షడ్బలాలు, ఇష్టఫలాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతంలో నడుస్తున్నటువంటి దశ ద్వితీయ సప్తమాధిపతి యొక్క దశ కుజదశ. కుజదశ చాలా చక్కగా ఉంది. ఈ 2 గ్రహాలకి అంటే రాహుకి కుజుడికి కనుక మీరు ధ్యానం చేసినట్టయితే బాగుంటుంది. అష్టమంలో గురు బుధ శుక్ర ఈ గ్రహాలు ఇబ్బందికి సంకేతం కాబట్టి ఈ 3 గ్రహాలకి ధ్యానం చేయండి, దానాలు ఇవ్వండి, మంచి ఫలితాలు మీకు లభించి సంతానం కలుగుతుంది. పి సోని గౌడ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 8-4-1988 హైదరాబాద్ లో జన్మించారట. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, వివాహం గురించి తెలియచేయండి అంటున్నారు. మీది అదృష్ట సంఖ్య 2 అయింది. అయితే ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. వివాహం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది అవసరము. వైవాహిక జీవితం అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. డాడీ, వెస్ట్ బంగారం ఎలా తయారు చేస్తారు? మరి బస్ టీవీ ఎలా తయారు చేస్తారు? సరే, బస్ కార్ ఎలా తయారు చేస్తారు? డాడీ, బస్ ఇల్లు ఎలా కడతారు? తరాల నుండి
శ్రేష్టమైన ఇల్లు కేసీపీ సిమెంట్ బలంతోనే. అవును, బెస్ట్ డ్యామ్ ఎలా కడతారు? కేసీపీ సిమెంట్. కేసీపీ సిమెంట్ శ్రేష్టమైన నిర్మాణాల కోసం. మొదటి సేల్స్ కాల్ జీవితాంతం గుర్తుంటుంది. చిన్న తప్పు జరిగినా పెద్ద పెనాల్టీ. జలుబు అటాక్ టోటల్, అందుకే దగ్గరించుకోవాలి డీకోల్ టోటల్. ముక్కు దిబ్బడ, వంటి నొప్పులు, తలనొప్పి, గొంతు గరగర నుంచి టోటల్ ఉపశమనం. సక్సెస్ ఉంది దర్బాటులోనే, కానీ నేను ఆ కొల్ల పనిచేస్తేనే. డీకోల్ టోటల్ పని కొనసాగుతుంది, జలుబు పోతుంది. MBBS or MDS in Europe. No entrance exams, no donations. To study abroad, contact Carmel Education Consultancy. Money in, money back. అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో. SBI Life Smart Money Back Insurance. Future guaranteed. హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మూత్రపిండాన్ని కాపాడుకోవడానికి తీసుకునే చర్యల్లో ముఖ్యంగా మనం చేయగలిగింది ఏంటంటే రోజుకి 8 నుంచి 10 గ్లాసులు మంచినీళ్ళు తాగటం. ఆహారంలో ఉప్పు తగ్గించుకుంటే కిడ్నీ మీద భారం కూడా తగ్గుతుంది. స్టార్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10. నా పరిచయం ప్రమాదం, నా ఊహ ఉన్మాదం, నేనంటేనే మరణం. ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా? నాలో విలనిజం చూపించనా? రాశి చక్రంలోని జ్యోతిషం గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మావతి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 20/11/1981 మధ్యాహ్నం 1:50 నెల్లూరులో జన్మించారట. కెరీర్ అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తెలియచేయండి అంటున్నారు. సూర్య భగవానుడి యొక్క శుభస్థితి యోగాన్నిస్తోంది. ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. లగ్నం పైన గ్రహాల యొక్క దృష్టి అధికంగా ఉన్నది. శుభగ్రహ దృష్టి కంటే కూడా పాపగ్రహ దృష్టి బాగా ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో పాజిటివ్ గానే ఆలోచించాలి. మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తుతో పాటు ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. చుక్కా లక్ష్మీనారాయణ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 10/1/1972 వరంగల్లో జన్మించారట. ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 1 అయింది, అలాగే డెస్టినీ నెంబరు 2 అయింది. ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో తరచూ మార్పులు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మారినా కానీ మంచి పొజిషన్ లోనే ఉండగలుగుతారు. కాబట్టి ఉద్యోగ పరంగా చాలా బాగుంటుంది, భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. తోట శ్రీకాంత్ మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్న: 28/7/1990 మధ్యాహ్నం 1:04 మదనపల్లిలో జన్మించారట. ప్రభుత్వ ఉద్యోగం, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. చాలా చక్కని భవిష్యత్తు కలదు. అనేక గ్రహాల యొక్క షడ్బల ఇష్టఫల స్థితులు ఉన్నాయి. కొంచెం చంద్రుడు ఇష్టఫలంలో దోషంలో ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా ప్రస్తుతంలో ఏలినాడు శని దోషం 2015 వరకు జాగ్రత్తలు అవసరం. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గ్రహాల యొక్క శుభస్థితి చాలా బాగా ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని దోష ప్రభావాల వల్ల చేతి వరకు వచ్చే అవకాశాలు జారిపోతూ ఉంటాయి. చేజారిపోకుండా ఉండాలంటే ముందుగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటే కాలంతో పాటుగా మనం ప్రయాణిస్తే అద్భుతమైనటువంటి శుభాన్ని మనం పొందుతాం. బి సత్యవాణి మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్న: 24/11/1988 ప్రకాశం జిల్లాలో జన్మించారట. వివాహం, ఉద్యోగం గురించి, పేర్లో మార్పు అవసరమా తెలియచేయండి అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 6 అయింది, డెస్టినీ నెంబర్ 7 అంటే అది అదృష్ట సంఖ్య 7. 2012 సంవత్సరము నవంబర్ నుంచి 2013 నవంబర్ మధ్యలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మంచి ఉద్యోగం అనేది కూడా లభిస్తుంది. పేరులో మార్పు అవసరం లేదు. సిహెచ్ రాజు మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్న: 14/12/1979 సాయంత్రం 6:45 రాజమండ్రిలో జన్మించారట. వ్యాపారం కలిసి వస్తుందా? స్థిరత్వం ఎప్పుడు అంటున్నారు. ప్రస్తుతంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ 2017 వరకు జాగ్రత్తలు అవసరం. సూర్య చంద్రుడు షడ్బల ఇష్ట ఫలాల్లో దోషంలో ఉండటం వల్ల ఏలినాడు శనిలో అధికంగా కనపడుతుంది దోషం. అలాగే నాగదోషంలో అధిక గ్రహాలు ఉన్నాయి. లగ్నం మాత్రమే బయట ఉన్నది. సత్య మార్గంలో కనుక ఆలోచిస్తూ ధైర్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండమైన భవిష్యత్తు మీ వెంటే. వెంకటేష్ మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్న: 26/9/1993 హైదరాబాద్ లో జన్మించారట. ఉన్నత విద్య, అదృష్ట సంఖ్య గురించి తెలియచేయండి అంటున్నారు. మీది అదృష్ట సంఖ్య
3 అయింది. ఉన్నత విద్య అనేది చాలా బాగుంది. అలాగే విదేశీ యోగం కూడా చాలా బాగుంది. ఉన్నత విద్య కోసం విదేశం వెళ్ళటం అనేది కూడా మీ జాతక రీత్యా ఉన్నది. అటుగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వెళ్ళగలుగుతారు. జయలక్ష్మి మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్న 3/5/1994 ఉదయం 5:15 తాడేపల్లిగూడెంలో జన్మించారట. వ్యాపార రంగంలో రాణిస్తానా, ఎలాంటి వ్యాపారాలు అనుకూలిస్తాయి అని అడుగుతున్నారు. జాతకంలో బుధుడు బాగున్నాడు. అధిక గ్రహాలు రాహుకేతుల యొక్క ప్రభావంలో ఉండటం, ఈ రాహుకేతులు నీచ స్థానంలో ఉండటం, అభిమానం అడ్డొచ్చి ఏ పని చేయాలన్నా కూడా కొంచెం సంకోచిస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా అభిమానం అడ్డొస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రుద్రారాధన, ఈశ్వరాభిషేకం చేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు మీకు లభిస్తుంది. పి సుధాకర్ మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్న 29/4/1982 గాజువాకలో జన్మించారట. వివాహం భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. మీది బర్త్ నెంబర్ 2 అయింది, అదృష్ట సంఖ్య 8 అయింది. వివాహము 2013 ఏప్రిల్ నుండి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగంలో స్థిరపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భవిష్యత్తు చాలా అందంగా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు కూడా మీ జాతక ఫలాల కోసం పేరు, పుట్టిన తేదీ, జనన సమయం, వృత్తి తదితర విషయాలను, మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని మా చిరునామాకు తెలియజేయండి. మా చిరునామా రాశి చక్రం, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నంబర్ 9369322049. ఫోన్ చేయవలసిన సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా ఇమెయిల్ ఐడి rasichakram@etv.co.in. ఇప్పటి వరకు వార ఫలాలతో పాటు గ్రహబలానికి సంబంధించిన ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకున్నాం కదా. తిరిగి వచ్చే ఆదివారం ఇదే సమయానికి ప్రసారమయ్యే రాశి చక్రం కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.